తిరుపతి జిల్లాలో ఇటీవల సంభవించిన తుఫాను దాటికి గజగజ వణికిన గూడూరు నియోజకవర్గం గజగజ వణికిపోయింది. కోటవాకాడు మండలాల్లో సముద్రాన్ని తలపించిన పొలాల నిండా ఇసుక మేటలు, ఇల్లు మునక, తెగిపడిన విద్యుత్ తీగలు, నేల కొరిగిన స్తంభాలు. 10 రోజులవుతున్నా నేటికి రాకపోకలు లేక అల్లాడుతున్నారు ప్రజలు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం వచ్చి దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిశీలించి అధికారులు ప్రజల నుంచి వివరాలు సేకరించింది. ఏరియల్ సర్వే తరహాలో కోట, వాకాడు మండలాల్లోని అన్ని ప్రాంతాల చిత్రీకరణ, కనుచూపు మేర ద్వీపాలు, ద్వీపకల్పాలుగా కనిపించిన గ్రామ స్వరూపాలను దృశ్యీకరించిన డ్రోన్లు జరిగిన ప్రతి నష్టాన్ని ఫోటో జోడించి తీవ్రతను గుర్తించేలా రాతపూర్వక నివేదిక ఆర్డీఓ కిరణ్ కుమార్ సమర్పించడం జరిగింది. సైడ్ మేము కూడా తీస్తామన్నా, మేము కూడా వర్షంలో తిరిగామా. ఓకే 470 You ask me, so I give you a alternate solution. That's a separate thing. But sir, surely that one. I understand. We have to keep our scope limited to this visit only. Yeah. But definitely this is. All the villages the district. Actually, from your space. So yeah, since we are talking, so we already furnished in the PWD. So before cyclone, the area is reduced 31,000 hectares. 31,000. Southern 4 distribution. Out of 5 districts, 11. Lead bands affected. Again, this is irrigation work. So, irrigation works, and the bunch got completely built. Okay, I'll write it. And English and Rasta. Then Rasta. We are questioning, valid point.